భారీగా తగ్గిన తృణధాన్యాల వాడకం, పెరిగిన పాలు, గుడ్లు, మాంసం, ఇతర ఆహార పదార్థాల వినియోగం. పుష్కర కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. కేంద్ర గణాంక శాఖ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా పేరుతో తాజాగా విడుదల చేసిన ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ 594 ఈ వివరాలను వెల్లడించింది. తృణధాన్యాల వినియోగం గ్రామాల్లో 14%, పట్టణాల్లో 12% పడిపోయింది. మాంసం వినియోగం గ్రామాల్లో, పట్టణాల్లో 6.5% పెరిగింది. పప్పు దినుసుల వాడకం గ్రామాల్లో 0.4% పెరగ్గా, పట్టణాల్లో 1% తగ్గింది. పాలు, పాల ఉత్పత్తుల వాడకం గ్రామాల్లో 1.6%, పట్టణాల్లో 0.4% పెరిగింది. ఇతర ఆహార పదార్థాల వినియోగం గ్రామాల్లో 5.7%, పట్టణాల్లో 6.8% వృద్ధి చెందింది. ప్రజలు రోజువారీ తీసుకునే క్యాలరీలు గత పుష్కర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 3%, పట్టణ ప్రాంతాల్లో 5.5% పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో 6%, పట్టణ ప్రాంతాల్లో 2% పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న తలసరి క్యాలరీలు అధికంగా ఉన్నాయి. తలసరి క్యాలరీల వినియోగాన్ని మనం ఈ టేబుల్లో చూడవచ్చు.